ఏర్పాటు చేయబడింది. దీన్ని ఇంత ఘనంగా విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినందుకు హిందూ చైతన్య వేదిక హిందూ సమ్మేళన తెలియజేసుకుంటున్నాం. 10 క్షణాల్లో స్వామివారు గణపతిని ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తారు. స్వామివారు వచ్చినప్పుడు దయచేసి ఎవరు వేదిక వద్దని ప్రారంభించండి. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఇచ్చేసిన పెద్దలు బాలాజీ గారికి అట్లానే ముఖ్యంగా మరి బౌద్ధ దత్తపీఠాధిపతి జగద్గురువులు మరి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామి వారి ఆగమనం శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారికి మీ అందరి తరపున కూడా స్వాగతం సుస్వాగతం. దాకా మన శ్రీమాన్ భరత్జీ గారు చెప్పినట్లుగా దేశము ధర్మము ఈ రెండు కూడా ఎంతో ముఖ్యము. అది స్వామీజీ వారి పాలసీ. దానికి సంబంధించి ఎలా ఉంటుందంటే దేశం ముఖ్యమా దేవాలయం ముఖ్యమా అని అంటే వారి మాట దేశం ఉంటేనే దేవాలయం ఉంటుంది, కావున దేశమే ముఖ్యం. దేశం ఉంటే దేవాలయం ఉంటుంది, దేవాలయం ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే మనం పూజ చేసుకుంటాం. ఇవన్నీ జరిగితేనే మనం ధర్మాన్ని రక్షించగలుగుతాము అనేది పూజ్య స్వామీజీ వారి అభిప్రాయం. వారు సంపూర్ణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని చేస్తున్నా కూడా బయటకు మనకు తెలిసేవి కొన్ని ఉంటాయి, తెలియకుండా జరిగేవి ఎన్నో ఉంటూ ఉంటాయి. దాదాపుగా 2009, 2010 అప్పటి నుండి అయోధ్యలో రామమందిరం కోసం అని చెప్పేసి శతశ్లోకి రామాయణం 100 కోట్ల పారాయణలు చేయించారు భక్తులతో అంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. వారి యొక్క తపశ్శక్తిని దానికి ధార పోసి శతశ్లోకి రామాయణం భక్తులందరికీ వచ్చు. అదేవిధంగా చాలామంది ధర్మ పోరాటం అనేది వీధి స్థాయికి వెళ్ళి చేస్తూ ఉంటారు. చాలామంది రకరకాలుగా వాళ్ళ మార్గాల్లో చేస్తూ ఉంటారు. ధర్మ రక్షణకు మొట్టమొదటి మెట్టేమిటో తెలుసునండి. ధర్మ రక్షణకు మొట్టమొదటిది ధర్మాచరణ దృష్టిలో పెట్టుకోండి. ఆ ధర్మాచరణ వారు చేస్తూ